ఉన్నాం. ప్రతినిత్యం కూడా స్వామి సన్నిధికి వేలాది మంది భక్తులు వస్తూ ఉన్నారు. ముఖ్యంగా మనం చూసినట్టే ప్రతి శుక్రవారం కూడా స్వామి సన్నిధి అంతా కూడా అంగరంగ వైభవంగా మొత్తం కూడా భక్తులంతా కూడా ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. స్వామి సన్నిధి అంతా కూడా నిత్య కళ్యాణం పచ్చనితో ఉన్నాం. శ్రీ బాల ఉగ్ర నరసింహ స్వామి సన్నిధానంలో చూడొచ్చు. ఈరోజు 26వ తారీఖు శుక్రవారం స్వామి సన్నిధికి మాత్రం వేలాది మంది భక్తులైతే చేరుకుంటూ ఉన్నారు. ఈరోజు స్వామి సన్నిధి అంతా కూడా చాలా కలకల్లాడిపోతుంది భక్తులతోటి. మొగలాయికోట వాస్తవులు లింగా వెంకటరెడ్డి గారు, నాగేశ్వరి గారు, వారి కుటుంబ సభ్యులు స్వామివారి దేవాలయ నిర్మాణం కొరకు 10,116 రూపాయలు సమర్పించారు. వారికి వారి కుటుంబానికి బాలవతి నరసింహస్వామి ఆశీస్సులు వారి కుటుంబానికి ఎల్లవేళ ఉండాలని కోరుకుంటూ జయసింహ జయనాథ్. శ్రీ బాల ఉగ్ర నరసింహ స్వామి సన్నిధానంలో చూడొచ్చు. ఈరోజు చాలా క్రౌడ్ గా ఉంది. స్వామి సన్నిధానానికి వేలాది మంది భక్తులైతే స్వామి సన్నిధికి చేరుకుంటూ ఉన్నారు. చూడొచ్చు స్వామి సన్నిధానంలో ముఖ్యంగా నాగమయ్య సన్నిధిలో చాలా మంది భక్తులు ఈ రోజు స్వామి సన్నిధానానికి వస్తూ ఉన్నారు. ప్రతి శుక్రవారం కూడా నిత్య కళ్యాణం పచ్చని తోరణంతో వెలిగిపోతా ఉంది. ఎర్రవరం బాల ఉగ్ర నరసింహ స్వామి సన్నిధానం అంతా కూడా భక్తులతో చాలా రద్దీగా ఉంది. రావచ్చు గద్దె కొట్టుకుంటూ ఇట్లా వేయాలి.
స్వామివారు పూలు పండ్లతో అలంకరించబడి ఉన్నారు. ఈరోజు చూడొచ్చు మన స్వామి సన్నిధానంలో శుక్రవారము ముఖ్యంగా చూడొచ్చు కమల సంబంధించినటువంటి ఫలాలతోటి పూలతోటి చామంతి పూలతోటి స్వామివారు అలంకరించబడి ఉన్నారు ఈరోజు. ఈ రోజు స్వామివారు చక్కని పూలతో అలంకరించబడి ఉన్నారు. స్వామి సన్నిధానం అంతా కూడా చూడొచ్చు మనం.